అప్పుడెప్పుడో వరదలొచ్చినప్పుడు 'కృష్ణ' గారిది ఒక సినిమాలో పాటుంటది. రండి కదలి రండి, ఊరంతా కలిసి రండి, ఆహ్, రామరాజు నేనున్నా అంటూ అందరం కలిసి మనం సాయం చేద్దాం అంటూ వరద బాధితుల్ని సాయం చేసేటటువంటిది ఉంటది. ఇప్పుడు 'కాక్రోచ్ జనతా పార్టీ' వాళ్ళు అలాంటి ఒక పిలుపిస్తున్నారు. రండి, దేశాన్ని నాశనం చేద్దాం రండి, న్యాయ వ్యవస్థ నమ్మద్దు, ఓహ్, రాజకీయ వ్యవస్థ నమ్మద్దు, మీడియా నమ్మద్దు, పోలీసులు నమ్మద్దు, సైన్యాన్ని నమ్మద్దు, ఓ విప్లవం తెద్దాం రండి, మేమందరం కూర్చుని మాట్లాడుకున్నాం, పొద్దున పూట బర్గర్లు తింటాం, సాయంత్రం అయితే బీరు తాగుతాం, పబ్బులకి వెళ్తాం, డ్యాన్సులు వేస్తాం, అందంగా మేకప్లు వేసుకుంటాం, ఉపన్యాసాలు చాలా ఇస్తాం, మేం మాత్రం బాధ్యతాయుత తత్వంతో ఉండము, మాకు తిండి పెట్టిన వాళ్ళు ఎవరో చెప్పము, మాకు ఖర్చులైంది ఎవరో చెప్పము, కానీ మేము మాత్రం పిలుపునిస్తున్నాం రండి, దేశాన్ని మార్చేద్దాం. ఇది నిన్న వాళ్ళ మీటింగ్ అందరూ కూర్చుని తేల్చినటువంటిది. ఓ పక్కన మీటింగ్‌లో మాట్లాడతగానే వెనక నుంచి బీర్లు కనబడుతున్నాయి. ఇంకొక పక్కన వచ్చేటప్పటికి ప్రజల్ని ప్రజల్లో వీటన్నిటి మీద విశ్వాసం కోల్పోయింది. ఎలా నీ మీద విశ్వాసం ఏముంది? యెస్, నిజం. వ్యవస్థల మీద విశ్వాసం కోల్పోయారు ప్రజలు. దానికి కారణం అవినీతి ప్రజలలో బలపడటం. డబ్బులిచ్చి పనులు చేయించుకోవాలనుకునేవాళ్ళు. ఇప్పుడు నీట్‌లో నరేంద్ర మోడీ పిల్లలో, ధర్మేంద్ర ప్రధాన్ పిల్లల కోసమో పేపర్ లీక్ కాలా. లీకు చేసినటువంటి వాడు వాడి పిల్లల కోసం చేశాడు. రిజర్వేషన్ సిస్టమ్ కారణంగా అక్కడ మన పిల్లలకి ఎక్కువ మార్కులు వచ్చినా సీట్ రాదు. కాబట్టి పేపర్ లీక్ చేసుకుంటే మనోడిని పాస్ చేయించొచ్చు అన్నటువంటి ఒక ధనవంతుడి యొక్క బిడ్డ కోసం జరిగిన లీక్. ఇప్పుడు నీలో జవాబుదారీతనం ఉంటే, బాధ్యతాయుత తత్వం ఉంటే ఇట్లాంటిది మళ్ళీ జరగకుండా ఉండాలంటే పేపర్ లీకులు బోలెడు జరిగినాయి. యెస్, ప్రతి రాష్ట్రం జరిగినాయి. ఇది ప్రభుత్వాలలో ఉన్న నాయకుల కోసం జరగల, ప్రజాప్రతినిధుల బిడ్డల కోసం జరగట్లా. ఈ జరుగుతున్న వాటిట్లో 100కి 99.999% స్వార్థపరులైన ధనవంతులైన తండ్రుల వల్ల జరుగుతుంది. దెన్ పేపర్ లీకులు కంట్రోల్ కావాలంటే పేపర్ లీక్ చేసిన వాళ్ళ ఇంటికెళ్ళి కొట్టాలి. ఇప్పుడు నడి రోడ్డు మీద నరేంద్ర మోడీని బూతులు తిట్టినోళ్ళు వాళ్ళు ఎందుకు క్షమాపణ చెప్తున్నారు? భయపడతా. ప్రజా తిరుగుబాటును చూసి, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని చూసి కాదు, ప్రజా తిరుగుబాటు చూసి భయపడి చెప్తున్నారు. నెట్లో నిలదీస్తున్నారు, నడి రోడ్డు మీద నిలదీస్తున్నారు, గుడికెళ్తే ప్రశ్నిస్తున్నారు, బడికెళ్తే ప్రశ్నిస్తున్నారు, రోడ్డు మీద ప్రశ్నిస్తున్నారు. సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి వచ్చింది. అది ఈ దేశపు శక్తి. దీనికంటే శక్తివంతులు కావాలంటే నిజాయితీతో కూడినటువంటి ప్రవర్తన కావాలి. మేము ఒక సైడ్ తీసుకుని ఉంటాం అంటే ప్రజలు హర్షించరు అన్నటువంటి విషయం గుర్తుంచుకోవాలి. ప్రత్యామ్నాయం ఇదిగో అని చూపించగలగాలి. మీరు చెబుతున్నటువంటి ప్రత్యామ్నాయ రాజకీయం నేపాల్లో విఫలమైంది, బంగ్లాదేశ్లో విఫలమైంది, అలాగే చైనా లాంటి చోట ఇట్లాంటి విద్యార్థి ఉద్యమాలు తీసుకొచ్చి ఆ తర్వాత నియంతలు రాజ్యమేలారు. రష్యాలో ఇట్లాంటి ఉద్యమాలు తెచ్చి నియంతలే రాజ్యం వెళ్తున్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోదగినటువంటి నిజం.